ఇవాళ నా రోజు, మా రచ్చ రోజు, రచ్చ రైడర్స్ రోజు. నా టీం నుంచి హరి అండ్ యాదమ్మ రాజు. చూడండి వాళ్ళ టీం లీడర్ రచ్చముఖం వాళ్ళే కట్ చేసుకొని తెచ్చుకున్నారు. వీడు రచ్చ రవి, కానీ ఇవాళ లేడు కాబట్టి ఇట్లా పెట్టాం, అందుకే ఫోటో తీసుకొచ్చాం. రచ్చా ఐ లవ్ యు రా. ఇప్పటి నుంచి ఫ్యాన్స్ అందరికి సూపర్ డూపర్ పండుగ. ఎందుకంటే 2 పంచ్ పటాకాలు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. ఈ రోజు పంచ్ పటాకాలు ది ఫస్ట్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో వర్షం పడితే బాగుంటుంది అనిపిస్తుంది? అర్జెంట్ గా ట్రిర్ వచ్చినప్పుడు, తుప్పలోకి వెళ్ళినప్పుడు వర్షం పడితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎట్రా క్లీన్ చేసుకోవచ్చు కదా అన్న. మనకి నచ్చని అమ్మాయి ఇంటి ముందు రంగురంగుల ముగ్గేస్తే వాన పడాలనిపిస్తుంది కదా. దాని ముగ్గు నాశనం అయిపోను మెంటల్ది, నాశనం అయిపోను మెంటల్ది. బకెట్ తీసుకో, మీ టెర్రస్ మీద ఎక్కి మొత్తం వేసి అబ్బా వాన పడుతుంది. నెక్స్ట్, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు బురద పడితే, మన వర్షం పడితే, ఆ టైంలో వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు మొత్తం బట్టలు కూడా పచ్చి అయిపోతాయిగా. పార్లర్ ఉంటారు కదా పక్కకి, అప్పుడు వెళ్ళి ఓ నువ్వు అన్ని రెడీగా సెట్ చేసి పెట్టుకున్నావు అన్నమాట. ఈడ బురద, ఇక్కడ వాన. రవి చాలా రెడీ అయ్యి రచ్చ రవి సాగుకి వెళ్తున్నాడు. ఏం పడ్డా? ఓ షేట్ బురద. నువ్వు పుచ్చుకు పుచ్చుకు అన్నావు అదా? ఇక్కడనే అంట, ఇక్కడ పుచ్చుకు అంట. నువ్వు రియాక్షన్ ఓకే ఓకే. పుచ్చుక్ స్కోప్ ఇస్తలేవు నువ్వు. పుచ్చుకను పుచ్చుకను పుచ్చుక్. అబ్బా డ్రైనేజ్ పైప్ రా, దాంతో కడుక్కుంటున్నా. నెక్స్ట్, మనకి నచ్చని అమ్మాయి బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే వర్షం పడితే బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో నీకు నచ్చిన అమ్మాయి ఎవరు? శ్రీముఖి. ఆవిడ అమ్మాయి అంటుంది, నువ్వు ఆంటీ అనలేదు ఆవిడ. సంజుకి నచ్చని శ్రీముఖి ఈ రోజు నడుస్తుంది. బాగా రెడీ వస్తున్నాడు. నెక్స్ట్, ఐఎమ్ వర్ష. రవితో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు. వర్ష నువ్వు లాంగ్ డ్రైవ్ కి వెళ్తావు, గాల్లో అక్కడెక్కడో ఉంటావమ్మా. అమ్మి పేరు అనురాధ. అనురాధ అంటే అన్నం పెడతలే మీ పిల్లకి? అన్నం పెడుతుంది ఆవిడ, ఎంత తినాలో అంత తింటుంది, కానీ కొంతమంది గింత గింత తింటున్నారు. ఒకవేళ నిజంగానే నువ్వు రవి తోటి లాంగ్ డ్రైవ్ వెళ్తే బండి మీద ఉంటావా, ఎగిరిపోతావా? మేము తాడ్లతో కట్టేసుకుంటాం. నెక్స్ట్, సగం మంది బట్టలతో చంపేస్తారు, నువ్వు చెప్పులతో చంపేయగలుగుతావు.
స్టేజ్ మీదకి రా. ఎక్కడ కొన్నావు చెప్పులు? ఆన్లైన్ షాప్. ఆన్సర్ చెప్పు. గొడుగుల షాప్ ఉన్నప్పుడు ఒక్క గొడుగు కూడా సేల్ కానప్పుడు వర్షం పడితే బాగుండే అనిపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీది గొడుగుల షాప్ అనుకో, మేమిద్దరం బయట నడుస్తున్నాం రోడ్ మీద, వర్షం పడుతుంది, అప్పుడు ఎట్లా అమ్ముతావు మాకు? సార్ సార్ గొడుగు సార్ వర్షం పడుతుంది సార్. నేను గొడుగులు వాడా, రెయిన్ కోట్లు కూడా ఉన్నాయి సార్. నేను రెయిన్ కోట్ కూడా వాడా. సార్ ఏదో ఒకటి వాడండి సార్, ఏదో ఒకటి వాడండి సార్. ఏం అమ్ముతున్నావురా నువ్వు? గొడుగులు సార్. నేను గొడుగులు వాడరా? మేడం గొడుగులు తీసుకోండి మేడం. చిల్లర లేవమ్మా, ఫ్రీగా ఇస్తావా? తీసుకోండి మేడం, మీకనే కొనా? అయితే ఓకే, ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా వదలం మేము ఆడోళ్ళం. శ్రీముఖి ఎప్పుడైనా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మేకప్ ఉందా లేదా తెలుసుకోవడానికి వర్షం పడితే బాగా అనిపిస్తుంది. వాన వచ్చి మేకప్ పోయింది అనుకో, డ్రైనేజీలు మొత్తం బ్లాక్ అయ్యి రోడ్లన్నీ బ్లాక్ అవుతాయి. మొత్తం మేకప్ వల్ల డ్రైనేజ్ బ్లాక్ అవుతుంది కదా, అప్పుడు నువ్వు వితౌట్ మేకప్ ఈవెన్ చూస్తావు, నువ్వు డైరెక్ట్ ఐసీయూలో ఉంటావు కళ్ళు తెరిస్తే. ఎందుకు చెప్పింది? నెక్స్ట్, లవర్ బ్రేకప్ చెప్పినప్పుడు వాన పడితే బాగుండు అనిపిస్తుంది. ఈడొక నాన్ సింక్ ఎట్లరా? కన్నీళ్ళ కలిసిపోతే గాన. అబ్బా ఒక్కసారి వాన పడుతుంది, గర్ల్ ఫ్రెండ్ చీతు అన్నది, అరే ముక్కలకి చీవిడి తీసినా ఏడ్చినావా? చూడు, న్యాచురల్ గా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం ఎలా అనేది రవి చేసి చూపిస్తాడు. ఐ హేట్ యు, బ్రేకప్. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల, ప్రణయమా. పోయిందిరా. రైతు కోరుకున్నప్పుడు వర్షం పడితే బాగుండాలి. సెకండ్ టాపిక్, ఇలాంటి సందర్భాల్లో గుండెని రాయి చేసుకుంటాం మనం. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ పేరు చెప్పినానా? పేరు చెప్పరా, అట్లా సిగ్గుపడుతుందిరా. నబిత. నీ గర్ల్ ఫ్రెండా పక్కోడదా? పక్కోడిది. ఇద్దరు కలిసి ఒకటే గర్ల్ ఫ్రెండా? ఇదేంటి ఫెస్టివల్ బొనాన్సానా? నబితాని గర్ల్ ఇంటికి తీసుకెళ్ళినప్పుడు కరెక్ట్ టైంలో మమ్మీ డాడీ వస్తే గుండెలు బద్దలైతుంది. గుండె బద్దలు ఎప్పుడైతే అడగలేదురా, గుండె రాయి ఎప్పుడు చేసుకోవాలి? అప్పుడే గుండె రాయి అవుతుంది. అబ్బా ఒకసారి స్టేజ్ మీదకి రా, నువ్వు నబితాన్ని తీసుకొని వస్తున్నావు, ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు, అప్పుడు ఎట్లా గుండె రాయి చేసుకుంటావు చూస్తుందా? వీడేం చేస్తుంటాడు ఇంట్లో? ఎవరు నువ్వు? అమ్మా, నీ కొడుకు నా మరదలతో కులుకుతున్నాడు, రావే. పే ఖాతాలో ఆస్తి పోయినప్పుడు గుండె రాయి చేస్తుంది. గుండె కాదు, లివరు కిడ్నీలు కూడా రాయితారు అప్పుడు. చీటికి మాటికి పెళ్ళాం కొడితే గుండె రాయి చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకు కొడుతుందిరా? తాగేసిపోతున్నావా? నైట్ పూట లైట్ ఆఫ్ చేయమంటే లైట్ ఆఫ్ చేస్తలే అని. లైట్లు ఆఫ్ చేయమంటే నువ్వు ఆఫ్ చేయకపోతే కొడుతుందా? అవునన్నా, లైట్ ఆఫ్ చేసినాక ఏం చేస్తారో తెలియదా అన్న నీకు? మందులోకి స్టఫ్ లేనప్పుడు. ఏం తాగుతావు? ఓడ్కా ఓడ్కా. అరే అన్నేదిరా భావనాలు గాని. తప్పుగా రక్క ఇట్లయితే, తప్పుగా రక్క ఇట్లయితే. రే అన్న అంటే తప్పంటూ అక్క అంటావేంద్రా? పోంతి వదిలేయగా గానీ. పోంతి వదిలేయా?
రే మనం రచ్చ రైడర్స్ రా. మంచిది మంచిది. వాడికి నేను భయపడుతుండే, వాడు నీకు భయపడుతుండే. నేనేం చెయ్యను రాయే ఆ నుంచి జంప్ చేసి రారా రే. చెప్పు తొందర చెప్పు. హెచ్ఐవి రిపోర్ట్ అనేది పాజిటివ్ వచ్చినప్పుడు మన గుండె అనేది అట్లా అట్లా రాయి చేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు మా పటాస్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడు. పటాస్ అంటే మంచిగా ఉంటది, చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది, చూస్తుంటే నిద్రనే రాదు. ఏమేమి ఉంటాయి పటాస్ లో? ఎవరెవరు ఉంటారు పటాస్ లో? నాకు రేష్మి. ఏ యాంగిల్ లో నేను నీకు రేష్మి లెక్క కనిపిస్తున్నా? ఈ యాంగిల్ లో చూడరా. నా గర్ల్ ఫ్రెండ్ రూమ్ తీసుకెళ్ళినప్పుడు ఆమె గర్ల్ కాకుండా గే అయినప్పుడు నా గుండె రాయిపోతుంది. అంతవరకు ఎట్లు నా గర్ల్ ఫ్రెండ్ ఎట్లా చేసుకున్నావు? తెలీదు కదా అన్న ఆమె గే అని. ఓ రూమ్ కి వెళ్ళే వరకు తెలీదు. తెలియలే అన్ని అంతే. ఇంకా అంతే. బ్యాంక్ లో జనాలు ఎలా ఉంటారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది చెప్పడానికి మా సూపర్ స్టార్ హరి. బ్యాంక్ కి వెళ్తే మనకి ఎలాంటి పర్సన్స్ ఎదురవుతారు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి బ్యాంక్ లో? కామెడీగా తీసుకుందాం. ఫస్ట్ సెగ్మెంట్ తీసుకుంటే పెన్ కోసం వచ్చేవాళ్ళు. ఈ పెన్ కోసం ఎలా తిరుగుతారంటే బ్యాంకులో ఇన్విజిలేటర్ వచ్చి చూసి రాసుకుంటారు అని వదిలేస్తే స్లిప్ల కోసం మనం ఎలా తిరుగుతాం, యాస్టీస్ అలాగే తిరుగుతారు పెన్ కోసం. ఇప్పుడు అంకుల్ దగ్గర పెన్ లేదనుకోండి, ఓకే పర్లేదు ఏమంటారు. సపోజ్ ఒక స్టూడెంట్ దగ్గర పెన్ లేదనుకో ఎలా చూస్తారు తెలుసా? ఫారెస్ట్ లోంచి పారిపోయి టెర్రరిస్ట్ లో చూస్తారండి. అంకుల్ వస్తాడు, బాబు పెన్ ఉందా? లేదు అంకుల్. ఏంటి అలా చూస్తున్నావు? చూడడానికి చదువుకున్నా పెన్ తెచ్చుకోవడం తెలీదా? బ్యాంక్ వస్తే పెన్ను తెచ్చుకోవాలా? అరే ఆకలేస్తుందని రెస్టారెంట్ కంచాలు పట్టుకుని వెళ్తావారా? ఆకలేస్తుందని రెస్టారెంట్ కంచాలు పట్టుకుని వెళ్తావారా? ఎక్కడ దొరికాడరా నీలాంటిడే? జిమ్కి వెళ్ళి జియో సిమ్ ఉందని అడిగాడంట. జిమ్కి వెళ్ళి జియో సిమ్ ఉందని అడిగాడంట. టైప్ 2 ఎలా ఉంటుందంటే, అమ్మాయి వచ్చింది వీడి దగ్గర పెన్ లేదు, అలాంటి అంకుల్ ఇడితే ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది? అమ్మాయి వచ్చింది మనోడు ఎలా ఉంటాడు? ఎక్స్క్యూజ్ మీ చెప్పండి, పెన్ ఉందా? అది అమ్మందరు లేనిది అదే కదరా. ఏమంటున్నారు? పోలీస్ అన్నాక గన్ను, స్టూడెంట్ అన్నాక పెన్ను కామనే కదండి. ఒక పని చేయండి, మీరు అక్కడికి వెళ్ళి ఫామ్ తెచ్చుకోండి, నేను వెళ్ళి పెన్ తెస్తా. ఉంది అంకుల్ దగ్గర పెన్ ఉంది. అంకుల్ అంకుల్ పెన్ ఉందా? ₹1,00,000 లోన్ ఉందిరా. ఈ టైంలో జోకులు అండి అంకుల్, ఒకసారి పెన్ రా. జోకులు అయిన టైం ఎందుకు? టైమింగ్ ఉండాలి కానీ. వెళ్ళి పెన్ వెళ్ళు, ఒకసారి పెన్ ఉండ. ఏమన్నా చెప్పినా వెళ్ళే పెన్. ఓడి అమ్మ పెన్ అడిగితే పెళ్ళం వాట్సాప్ అడిగినట్టు అంత ఫీలింగ్ ఇస్తారా? సార్ ఏంటి సార్ ₹1,00,000 లోన్ తీసుకోవడానికి వచ్చారు, ₹5 పెన్ ఇవ్వడం కలిసిపోతారే? మరే 25,000 చెన్నకొల్దామని ₹10 సిమ్ పారేసుకుంటామేంట్రా నువ్వు? నీ అసలు నేను పెన్ ఇవ్వను పో. మా అమ్మాయి దగ్గర పరుగు పోద్దు వచ్చేసి. చూసావా మొహం చూసుకున్నావా? ఇస్త్రాకులు ఏరుకునే వాళ్ళు ఉన్నావు దరిద్రుడా. ఇలాంటి పిసినారుడే వాడితే వాటర్ వేస్ట్ అయిపోద్దని వర్షం వచ్చేదాకా వాష్రూమ్కి వెళ్ళదంట. తర్వాత మనకు బ్యాంక్ లో టైప్ 3 పర్సన్స్ ఎలా ఉంటారంటే, మనం ఫామ్ ఫిల్అప్ చేసుకుంటుంటాం, వస్తాడు భయ్యా చెప్పండి భయ్యా, ఇది ఏ బ్యాంక్ భయ్యా? స్టేట్ బ్యాంక్ భయ్యా. ఏ స్టేట్ భయ్యా? రియల్ ఎస్టేట్ రా. ఎడ దొరకవరా నువ్వు? భయ్యా ఏంటిరా అదేం ఫామ్? విత్డ్రా ఫామ్ రా. ఎక్కడ దొరుకుతుంది భయ్యా? ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ రా, రేపు ఉదయం ఇంటికి వస్తుంది. అయిపోయి నెక్స్ట్ డబ్బాలు 50 లక్షలు అమ్ముకునేవాడు ఉన్నావు, నువ్వెవడన్నా? బతకనేవా మనుషుల్ని? ఫామ్ ఫిల్అప్ చేసుకుంటా భయ్యా. ఏందిరా ఈ ఫామ్ ఫిల్అప్ చేసి ఏం చేయాలి భయ్యా? ఫ్రమ్ అడ్రస్ వేసి పార్టీని పంపించు, ఒబ్బమ్మ మనీ అడ్రస్ చేస్తాడు అట్నుంచి. ఎందుకురా వస్తారు బ్యాంక్ కి? దారి తప్పిన తుర్లపోతులు అన్నావు దరిద్రుడా. నీలంటుడే పటాసులో పంచులు పేలుతున్నారంటే టీవీ వెనక్కి వెళ్ళి పోగొస్తుందా లేదని చూసాడంట. నెక్స్ట్ లైన్ ఉంటదండి బ్యాంక్ లో, అడిగి పాపం అర్జెంట్ కూర్చేస్తుంటది. అక్కడ ఉన్నప్పుడు వస్తుంది, కౌంటర్ ఇక్కడ ఉంటుంది, ఇంతవరకు వెళ్ళినప్పుడు వెళ్దాం అనుకుంటాడు. ఈ లోపు వెళ్ళిపోతే మళ్ళీ ఎవడో మధ్యలో దూరిపోతామని చెప్పి పాపం ఆపుకుంటాడు. ఆ టైంలో ఎదురుగా ఏ సర్టిఫికేట్ సినిమా వేసినా ఎంజాయ్ చేయలేని పరిస్థితి పాపం. స్లిప్లు నోటి దగ్గరికి స్పాడ్ వచ్చినట్టు కరెక్ట్గా ఈడి దగ్గరికి ఒకడు లైన్ లో దూరడానికి వస్తాడు.
భయ 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 ఒకసారి తప్పుకో భయ ఒకసారి. అరే ఏంట్రా నువ్వు మధ్యలో నా దగ్గర దూరుతున్నావు, వెనకాలి భయ భయ ఒకసారి భయ అర్జెంట్. అరే ఎక్కువ మాట్లాడించక లోపల డబ్బులు తడిచిపోయేలా ఉన్నారు. భయ భయ ప్లీజ్ భయ. అరే ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసారా? పెట్రోల్ లేక ఒకటి బైక్ తోసుకెళ్తుంటే ఇంకోటి వచ్చి లిఫ్ట్ అడిగాడంట్రా. అయినా వదలు భయ ప్లీజ్ రే ఆపరా. ట్రీట్మెంట్ ఆయింట్మెంట్ లేదంటే ఫేస్ కి పేరు వాళ్ళు అడిగాడంటారు నీళ్ళంటూ. తర్వాత బ్యాంక్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేస్తుంటారు. అమ్మాయి వెళ్ళింది అనుకోండి ఏటీఎం కార్డు చూసినట్టు అద్భుతంగా చూస్తారు. మనం వెళ్ళాం అనుకోండి విజిటింగ్ కార్డు చూసినట్టు విచిత్రంగా చూస్తారు. మన అబ్బాయి వెళ్ళాడు అనుకోండి, సార్ ఏంది ఏం చెప్పు, ఫామ్ ఇస్తాం మనకి, ఫామ్ ఇచ్చి చూస్తాం. డేట్ ఏదిరా? ఏ డేట్ సార్? బర్త్డే డేట్ అయిరా, కేక్ కోస్తాను. ఏ డేట్ అడుగుతావరా దరిద్రుడా? డేట్ ఏది? వెళ్ళిరా వెళ్ళి అంటాడు. వెళ్ళి మనకేదో డౌట్ వచ్చి పొరపాటున సార్ అకౌంట్ నెంబర్ వేయాలా? వద్దురా నడుము సైజ్ అండర్ సైజ్ రా. బ్యాంక్ లో బట్టలు కుట్టిస్తాను. దరిద్రుడా యాడ్ నుంచి వస్తారా బ్యాంక్ వెళ్ళి అడగలే. ఇప్పుడు అమ్మాయి వెళ్ళింది అనుకో, అమ్మాయి వెళ్తే అడిగేది లాటరీ టికెట్ లాగా కనబడుతుంది. ఆ ఫామ్ ఇలా చూస్తాడు, అయ్యో సార్ డేట్ మర్చిపోయినంటే నాకు గుర్తుందండి పర్లేదు నేను వేసుకుంటాను. సార్ బ్యాంక్ నేమ్ రాయడం మర్చిపోయింది సార్, మీ పేరు రాశాక మిగతా పేర్లు ఎందుకండి చెప్పండి. సార్ అది ఏంటమ్మా చెప్పు. సార్ కింద సైన్ పెట్టడం కూడా మర్చిపోయింది సార్, ఇష్టమైతే ఇప్పుడు పెట్టు, కష్టమైతే కాసేపు ఆగి పెట్టు, కానీ బ్యాంక్ రావడం మాత్రం మర్చిపోయి. ఇలా ట్రీట్ చేస్తుంటారు అమ్మాయిలు అబ్బాయిల్ని. ఇలా ఎలా ఉంటారంటే పాండ్స్ పౌడర్ రాసి పంజాబీ డ్రెస్ వేస్తే పందికి కూడా ప్రపోజ్ చేస్తారు వీళ్ళు. బిచ్చగాడు రీసెంట్ గా సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. సో టోటల్ గా బిచ్చగాళ్ళు ఎలా ఉంటారో మా యాదమ రాజు చేసి చూపెడతాడంట. మామూలుగా నా బిచ్చగాలంటే మనం చీప్ గా చూస్తాం, కానీ మనం చేసేది ఇట్లా అదే అన్న. ఎందుకంటే ఒక అమ్మాయి దగ్గర మనం బిచ్చం ఆడుకుంటాం, లవ్ చేయి అని. ఒక నా డాడీ దగ్గర పైసలు ఆడుకుంటాం, డాడీ పైసలు అని. అంత ఎందుకన్నా అక్క ఇట్లా మేనేజర్ దగ్గర సార్ నాకు ఒక ఎపిసోడ్ పెంచుడు సార్ అని ఆడుకుంటాం. లవన్నా ప్లీజ్ నన్ను అడ్డు రాకి కెమెరాకి ప్లీజ్ అన్న ఆడుకునేటోళ్ళు ఎట్లుంటారో తెలుసా? బేసిక్ గా వేరే టైప్స్ అంటే గుడికాడు ఉంటారు, ట్రైన్లు ఉంటారు. ఇలా సిచ్యువేషన్స్ ఎట్లుంటారో ఇప్పుడు నేను చూపిస్తా. ఫస్ట్ ట్రైన్ వస్తుంది అన్న, ట్రైన్ ఖాళీ ఉన్నప్పుడు ఎవరు ఆడు దర్జా అనుకుంటారు. దాంట్లో కస్టమర్ నిన్న ఏం చేస్తాడు, ట్రైన్ పక్క ఇట్లా కూర్చుంటాడు. ప్యాసింజర్లు రా, అదే ప్యాసింజర్ ఫస్ట్ పండుకుంటాడు, సోప మీద అనుకుంటాడు. అందరు రాగానే ఎక్స్పీరియన్స్ బిచ్చగాడ్లకు కనిపిస్తుంది. మీ సుధాకరే ట్రైనింగ్ ఆడ అటు రూపేస్తారు. ఆయన ఎట్లా చూస్తారు తెలుసా? అది 10 రూపాయలు వేసింది అనుకో. ఇంకో కొంతమంది ఉంటారు వీళ్ళు హైలైట్ అన్న. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? అంతసేపు గమనుంటాడు బాత్రూమ్ దగ్గర, అన్ని వాడేస్తాడు. ఇక ఆయనకి లేనిపోని యాక్టింగ్ వస్తాయి. అప్పుడు పర్దేశీ జానా ముझे छोड़ के परदेसी मेरे यारा. అమ్మా అరే నిజంగా చెప్పురా, నువ్వే కదరా అది? నేనే. అది తెలుగు డబ్బులు ఏం మాడుతుంది తెలుసా? ఆ దాంట్లో పోతే వేగమై నేను వచ్చాను, మెరుపుల్లో నిన్ను వెతికాను. అమ్మా అమ్మా అమ్మమ్మ అంటే ఆడు 10 రూపాయలు వేసే, ఇదేం 10 రూపాయలు వేసింది. ఇంకా ఎక్కువ వాడతాడు. మేఘమై నేను వచ్చాను. ఇంగ్లీష్ వాళ్ళ డబ్బా. ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారనుకో, తెలుగు పోతాడు. ప్లేస్ డేస్ మాడే మాడే ఇంగ్లీష్ లో పాట. లవర్స్ కూర్చున్నారు అనుకో, మల్లెల బాణ నాలోనా మన సొంత మగవదిల బస్ ఇట్లుంటాయన. ఇప్పుడు రొమాంటిక్ అంటే ఇంగ్లీష్ లో కూడా లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకి పాడాలంటే ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్స్, ఎవ్రీ నైట్ ఐల్ డ్రీమ్ యూ,
Every night I'll dream you, I'll kiss you. ఇట్లా వాడుకుంటారు లవర్స్ ఉన్నాడు ట్రైన్ లా. అయ్యో రావా. టెంపుల్ దగ్గర ముద్దల నుంచి అన్నీ ఉంటారు వాళ్ళు, వాళ్ళకి పని పాటు ఉండదు. ఇట్లా కూర్చుంటారు గమ్. పెళ్లి కానీ అమ్మాయి వచ్చింది అనుకో, అమ్మ 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 2 రూపాయలు ఇవ్వమ్మా, అమ్మ అమ్మ దొడ్డి ఓనికి పైకి వెళ్ళి అమ్మ అమ్మ పైకన పోయి 2 రోజులు అయిందమ్మా ప్లీజ్ అమ్మ. బస్ స్టాప్లలో సిగ్నల్ దేరా అన్న సపోర్ట్ నువ్వు రా అన్న. లేవు ఎంత 10 రూపాయలా? 10 రూపీస్. 1000 రూపీస్. అమ్మాయి కాదు నన్ను కూడా తుడిపించుకో. అరే బట్ట పచ్చి చేసి చూడరా. పిట్ట పిట్ట పిల్ల వద్దు ఇప్పుడు వద్దు, పోయిరా. మా కొడుకు పాలేవు మేడం ప్లీజ్. కాలు చేతులు బానే ఉన్నాయి కదా అయ్యా, పని చేస్తా. నాకు బాగున్నాను, మా కొడుకు బాగాలేవు. పనికొచ్చి పని చేయ. సంపాదించలేవా? అన్నీ పిచ్చిబడికి నాకంటే ఎక్కువ సంపాదిస్తానని చెప్పి నాకే చెప్తావు నువ్వు అడిగినావుగా, నీకే రూపాయి తక్కువైనా పర్లేదు మేడం ప్లీజ్ మేడం ప్లీజ్. తీసుకో, పండగ చేసుకో, ఫెస్టివల్ చేసుకో. అవునా, ఒక్క నిమిషం చేదాపు. ఎంత తెలుసా? ఎప్పుడైనా చూసినా 2 సున్నాలు ఉన్నాయి. ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఎవరంటే అజయ్ అండ్ భార్గవి. లెట్స్ వెల్కమ్ దెం. అందమైన చందమామ, ప్రేమ కూడా దానిలాగే అందదమ్మ. చూసారుగా మా రచ్చ రైడర్స్ ఎర్రగా తీశారు. రేపు నా పెద్దనాన్న యూట్యూబ్ స్టార్ సుధాకర్ వస్తాడు కాబట్టి రేపు మాత్రం ఖచ్చితంగా చూడండి శ్రీ మురళీ మోహన్ బెడ్ రైస్.